బ్యాక్ టు న్యూస్. విశాఖ ఏజెన్సీలో జరిగిన గ్యాంగ్ రేప్ ఏపీ వ్యాప్తంగా నిరసనలకు దారితీస్తోంది. ఓ హెడ్ కానిస్టేబుల్, మరో ఎంపీటీసీ ఇద్దరు కుమారులు చేసిన పాడు పనితో మహిళా సంఘాలు మండిపడుతున్నాయి. నిందితులపై నిర్భయ చట్టాన్ని ప్రయోగించాలనే డిమాండ్ వినిపిస్తోంది. విశాఖ ఏజెన్సీ చింతపల్లి మండలం లంబసింగి పంచాయతీ చెరువుల గ్రామంలో 4 రోజుల క్రితం దారుణం జరిగింది. స్థానిక గిరిజన మైనర్ బాలికలపై సామూహిక అత్యాచారం జరిగింది. రేపుకు పాల్పడిన దోషులు ఎంతటి వారినైనా వదిలిపెట్టేదే లేదని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. గిరిజన యువతులపై అత్యాచారానికి పాల్పడిన వారిలో ప్రసాద్, దివాకర్ ని ఇప్పటికే అరెస్ట్ చేశారు. మరో 2-3 రోజుల్లో మిగిలిన నిందితుల్ని పట్టుకుంటారని, అందుకు పోలీసులు ప్రత్యేక బృందాలను కూడా ఏర్పాటు చేశారు. ఈ మైనర్ బాలికలు 13 సంవత్సరాలు 14 సంవత్సరాల వయసున్న ఆడపిల్లల్ని ఒక 7 గ్రూప్ ఆ విధంగా చేయడం అనేది చాలా దారుణం. ప్రతి ఒక్కరు కూడా ఖండించాల్సిన విషయం ఇది. అయితే దీనికి సంబంధించి ప్రభుత్వం తక్షణ సహాయం కింద ఎవరైతే ఈ అత్యాచారం గురి కాబడ్డారో ఆ 2 బాలికలకు కూడా తక్షణమే 2 లక్షల రూపాయల కోరికి ఇవ్వటం, అలాగే కేసు విచారణ చేసి కంప్లీట్ అయిన తర్వాత ఇంకొక 2 లక్షల రూపాయలు ఇవ్వాలని కూడా నిర్ణయిస్తుంది. అంటే ఒక్కొక్కరికి 4 లక్షల రూపాయలు ఇచ్చేటట్టుగా డిసిషన్ తీసుకున్నాం. నిందితుల్లో జీకే వీధి హెడ్ కానిస్టేబుల్ కుమారుడు లోచారి శివనాగేంద్ర, ఎంపీటీసీ కుమారుడు కె వరుణ్ తో సహా 8 మంది ఉన్నట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. బాధిత బాలికల్ని కేజీహెచ్లో మంత్రి గంటా శ్రీనివాసరావు, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ రాజకుమారి పరామర్శించారు. జరిగిన ఘటన చాలా అమానుషమని, ఇటువంటి కేసుల్లో తల్లిదండ్రులే స్వయంగా దోషుల్ని అప్పగించాలన్నారామె. అమ్మాయిలకు కత్తిస్తే తప్ప ఇటువంటి దారుణాలు ఆగవన్నారు రాజకుమారి. చాలా భయంకరమైనటువంటి పరిస్థితి ఇది. ఎవరైనా సరే, ఎంతటి వాడైనా సరే ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టడానికి లేదు. ఏ ఒక్కడిని కూడా వదిలిపెట్టాం. అచ్చోసిన ఆంబోతుల్లాగా ఈ విధంగా అమ్మాయిల్ని చెరపెట్టడం అంటే ఇంతకన్నా హీనమైన స్థితి ఇంకోటి ఉండదు. ఏ తల్లిదండ్రులు కూడా బిడ్డలు ఇట్లా చేయమని అనరు, కానీ ఎందుకో ఇలా తయారవుతున్నారు. తల్లిదండ్రులు కూడా కొంతమంది గమనించాలి. ఎవరు కూడా దీనిలో రికమెండేషన్స్ కానీ ఏ విధమైన ఉండదు. ఎవరేమైనా సరే ఖచ్చితంగా మొత్తం అందరినీ కూడా వాళ్ళు చెప్పే 800 అని చెప్తున్నారు. ఎవరైతే వాళ్ళు చెప్తున్నారో వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి. మహిళలపై రేపులకు పాల్పడే వారికి ఉరిశిక్ష విధించాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. మహిళలు పనిచేసే చోట సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం వినిపిస్తోంది.